హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రెండింగ్లో ఉండే లొకేషన్ బ్లూ వాటర్, అక్కడికి వెళ్ళిదామని ఈరోజు ఫిక్స్ అయిన ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ బ్లాగ్ అదే. ఈరోజు ఇంకా ఫుల్ బ్లాగ్ మొత్తం తీస్తా. నార్మల్గా ఫుల్ బ్లాగ్ చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్, అందుకే ఫుల్ బ్లాగ్ తీస్తా ఫ్రెండ్స్. ఓకే, మీకు బ్లూ వాటర్ ఈరోజు కొత్త లొకేషన్ చూపిస్తా. వెళ్తూ వెళ్తూ ఇంకా మాట్లాడదాం. ఈరోజు ఇంకా చాలా స్పెషల్ ఉంటుంది. ఈరోజు అంటే కరీంనగర్ క్లబ్ వాళ్ళు వస్తున్నారు. హాయ్ బ్రో. ఓకే, బాగున్నారా బ్రో? ఇట్లా చేస్తావా బ్రో? మిమ్మల్ని ముందు లేదు కానీ ఇంత పెద్దోళ్ళని వేడి చేపిస్తే ఎట్లుంటది? మిస్కమ్యూనికేషన్. లేదు, అది కాదు. ఒక్క మాట చెప్తుంటే మేము మీకోసం ఏది చెప్పినా కూడా ఏమి కాదు మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. నో ప్రాబ్లం. అర్ధ గంట అటు ఇటు అంతే. అంతేనా? ఓకే రైట్. హాయ్ బ్రో. అంటారు సాయి. అక్కడ వెళ్ళినాక ఫుల్ మాట్లాడదాం. ఓకే బ్రో, స్టార్ట్ అయిదాం. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి? ఈజీగా ఒక 27-30 km వస్తుంది. ఏ రోడ్ మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇంతకంటే పెద్ద రోడ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన చూడండి నార్మల్ కాదు ఈరోజు స్పెషల్ బ్లాగ్. హాయ్ బ్రో. హాయ్ హాయ్. అంతేనా? మరి థ్యాంక్ యూ. ఇగో మన ఫాలోవర్ అంట. నేను వేస్తా ఇక. హాయ్ హాయ్. ఇగో మన ఫాలోవర్స్ అండి. అగో మాదారం 3 నుండి అటు లొకేషన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మాదారం 3 నుండి ఒక 25-26 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా చూడండి, ఇక బైక్ మీద ఇంకా మేము ముందున్నాం, వాళ్ళు వెనుక వస్తున్నారు. మా వెనుక మమ్మల్ని ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్. కానీ నేను బ్యాక్ కూర్చున్నా. యాక్చువల్గా నేను కూడా ఒక సింగిల్గా ఇండివిజువల్ బైక్ పట్టుకొని ఇండివిజువల్ రైడ్ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. కానీ ఏం చేద్దాం, ఆర్సీ బైక్ కొంచెం రిపేరింగ్ ఉంది. సో చూడండి, వాళ్ళు మా పక్కకు వచ్చారు సైడ్కి. చూడండి, మా వెనుక ఉన్నారు, ఒక్కొక్కరు లైన్గా వస్తారు. ఇలా ఎప్పటికైనా నేను రైడ్ చేయాలి ఫ్రెండ్స్, తప్పకుండా. అసలు విజయ్ రైడర్ ఛానల్ అది పెట్టుకున్నదే ఇండివిజువల్ రైడ్ చేయడానికి, ఇలా ట్రిప్స్కి. నార్మల్గా మనం ఒక క్లబ్లో మెంబర్ కావాలి, మనం ఇలా ఒక 10-20 బైక్లతో ఇలా రైడ్ చేయాలని నాకు ఎప్పటికైనా కోరిక ఫ్రెండ్స్. మా క్లబ్ వాళ్ళది దెబ్బకు చైన్ తెగిపోయిందంట. మరి ఎంత మీకోసం డ్రైవింగ్ చేసిందో తెలియదు, బట్ చైన్ ప్యాకెట్ తెగిపోయిందంట ఫ్రెండ్స్. ఇక వెళ్ళి మళ్ళీ ఏదో ఆల్టర్నేట్ చేయాలి ఫ్రెండ్స్. అయ్యో ఫ్రెండ్స్, మా చైన్ ప్యాకెట్ తెగిపోయిందంట. సో అందుకోసం మా రైడింగ్ కొంచెం ఆగిందనమాట. అయ్యో, విచ్ వన్? అంతేనా? ఏమైనా తెగిందా? పడ్డదా? తెగింది. పర్లేదు బ్రో. ఇగో ఒకటి చెప్తా, ఇగో ఇప్పటికీ ఏ బైక్ పక్కన చైన్ తెగిపోయిందంట. అందుకోసం ఇంకా ఆల్టర్నేట్ ఏదో ఒకటి చేయాలి ఫ్రెండ్స్. అందుకోసం చూస్తున్నారు. ఇక కష్టమే. చైన్ అంటే మనకు కంపల్సరీ ప్రొఫెషనల్ మెకానిక్ కావాలి కాబట్టి మనం ఇక్కడ బైక్ పెట్టి పాముల్ని హ్యాండిల్ చేస్తామంట. అదో చైన్ పెద్ద లెక్కనా ఫ్రెండ్స్? చూడండి మొన్నట్టు చైన్ फट गया, पूरा फट गया. छोटा बच्चा कोई भी नहीं है गाँव में. छोटा बच्चा भी नहीं है कि बच्चा तो है, तो बड़ा होगा. वो बच्चे वहाँ पे है, देखो. हमको नहीं है. हमारे बच्चों का बच्चे हो गया. बच्चे हो गया. ఫ్రెండ్స్, ఇగో అంకుల్ నవ్విచ్చాడు, ఇక్కడ పిల్లలు ఎవరు లేరు, మీరు పెట్టేళ్ళండి అని. సో బైక్ అక్కడ పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఇగో రైడ్ చేయడం ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం. చూడండి, నా వెనుక బైక్స్ వస్తున్నాయి ఇంకా లైన్గా ఫ్రెండ్స్. ఇలా ఎప్పటికైనా మనం కంపల్సరీ రైడ్ చేయాల్సిందే ఫ్రెండ్స్, తప్పకుండా. చూడండి, రైడ్ ఫర్ లైఫ్, లైఫ్ ఫర్ రైడ్ అన్నట్టు. మనం ఒక రైడర్ అంటే ఊరికే కాదు, వాళ్ళ ఎంజాయ్ చేయాలి. అప్పుడే
రైడ్లో మజా ఉంటుంది. అలా ఒకటి అడ్వెంచర్ బైక్ కూడా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫ్యూచర్లో 10 బైక్స్ అనుకున్నాం, దాంట్లో అప్రోడ్ బైక్ ఒకటి కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. దాంట్లో ఏదో ఒకటి అప్లోడ్ కంపల్సరీ తీసుకోవాలి అని మా కోరిక. సో డెఫినెట్గా అప్లోడ్ తీసుకుంటాం. చూడండి మన వెనుక బైక్స్ అన్నీ ఫాలో అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మా ముందు ఒక హిమాలయన్ 450 బైక్ వెళ్ళింది. సో ఆ బ్రదర్ మొత్తం దుమ్ముదుమారం లేపేశాడు. చూడండి ఇంకా వాళ్ళదే బైక్ ఖరాబ్ అయింది, సో ఆ బ్రదర్ది, అందుకోసమే ఇద్దరు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్ మా వెనక వస్తున్నారు, ఫాలో అవుతున్నారు. చూడండి ఇలా ఈ బ్రదరే హిమాలయన్ 450, అది బైక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. దాని మీద కంపల్సరీ కూర్చొని నేను ఒక ఫోటో దిగాలి. అంటే రైడ్ చేయడం కొంచెం కష్టమే. చూడండి మేము వెనుకున్నాం, వాళ్ళు ఇప్పుడు మాకు ముందయ్యారు. చూడండి మొత్తం స్పీడ్, అవి అప్రోడ్ బైక్స్ కాబట్టి డైరెక్ట్గా అలా నిలబడిపోతున్నారు ఫ్రెండ్స్. చూడండి అలా స్పీడ్ బ్రేకర్ వస్తే. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎప్పటికైనా రైడ్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడైతేనే మనకు రైడర్ అన్న పేరుకు సార్థకం ఉంటుంది కంపల్సరీగా. ఇప్పుడు మళ్ళీ మేము ఓవర్టేక్ చేసి ముందుకెళ్తున్నాం, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎన్నుకుంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అందుకోసమే మేము ముందుకెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి అంటే ఇలా మనం రైడ్ చేసేటప్పుడు ముందున్న వాళ్ళు సిగ్నల్స్ ఇస్తారు అన్నమాట ఫ్రెండ్స్. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ అది, ఎంత చెప్పినా తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ నాకు ఒక కోరిక ఉండే ఎప్పటికైనా ఇలా గ్రూప్ రైడ్ చేయాలని. సో ఈరోజు వెనకే ఉన్నా, కానీ నెక్స్ట్ మాత్రం కంపల్సరీ ఒక ఇండివిజువల్ బైక్ తీసుకొని నేను ముందుంటా ఫ్రెండ్స్. చూడండి అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్. మనకేం లేదు, ఈ లొకేషన్కి వెళ్ళాలంటే ఇలా చాలా రూట్స్ ఉన్నాయి. తిరియాన్ నుండే 2-3 రూట్స్ ఉన్నాయి. అలా అయితే హైవే నుండి అయితే ఐబీ తాండూర్ నుండి ఇలా మాదారం 3 ఇలా ఉల్లిపేట జలపాతం వరకు రావచ్చు. అలా ఆసిఫాబాద్ నుండి అయితే ఆసిఫాబాద్ నుండి ఇలా దంతన్పల్లి రూట్లో రావాలి. అలా కాకుండా ఇలా గోలేట్ నుండి అయితే గోలేటి ఎక్స్ రోడ్ నుండి డైరెక్ట్ మనం ఇటు ఓపెన్ కాస్ట్ డోర్లీ ఖైరుగూడ ఓపెన్, అంటే ఇప్పుడు ఇది ఖైరుగూడ 1K అటు రావాలి. అటు వస్తే మన లొకేషన్కి వెళ్తాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వెళ్ళే రూట్లో అయితే ఇప్పుడు అక్కడ ఆసిఫాబాద్ ఎక్స్ రోడ్, అంటే ఆసిఫాబాద్ దంతన్పల్లి రూట్ అక్కడ చేంజ్ అవుతుంది. అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ నుండి ఒక రైట్ సైడ్కి వెళ్తేనేమో ఆసిఫాబాద్కి వెళ్తాం. మనం అక్కడ లెఫ్ట్కి తీసుకోవాలి. అలా లెఫ్ట్కి తీసుకుంటే ఆటోమేటిక్గా మనం మన లొకేషన్కి వెళ్తాం. కొంచెం ముందు వెళ్తే అక్కడ దంతన్పల్లికి ఒక రూట్ ఉంటుంది. మనం ఇటు భీమన్న గుడికనే ఒక దారి ఉంటుంది. ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అంట ఫ్రెండ్స్. చూడండి ఇది ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్. వెళ్దామంటారో చూడాలి ఫ్రెండ్స్, కానీ ఎవరో ఉన్నారు. సో అందుకోసం ఇప్పటికంటే ఈవినింగ్ రిటర్న్లో చూద్దామన్నారు ఫ్రెండ్స్, అందుకోసమే ఇంకా వెళ్తున్నాం. ఇప్పుడే అజయ్ బ్రో కూడా వచ్చి మనతో యాడ్ అయ్యాడు. అజయ్ బ్రో అలా షార్ట్ కట్లో వచ్చేసాడన్నమాట. కొంచెం ఫుడ్ ఉండే, అందుకోసం అజయ్ బ్రోను ఇలా చిన్న బైక్తో రమ్మన్నాం. అజయ్ బ్రో ఇలా వచ్చాడు ఫ్రెండ్స్.
దాటాక ఇంకొంచెం ముందుకెళ్తే ఒక 1-2 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ మనకి ఒక చెక్ పోస్ట్ వస్తుంది. ఆ చెక్ పోస్ట్కి రైట్ సైడ్లో వెళ్తే ఆసిఫాబాద్, లెఫ్ట్ సైడ్లో వెళ్తేనేమో ఇక్కడ ముందే రైట్ సైడ్లో ఆసిఫాబాదు, లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనం దంతన్పల్లి రూట్కి వెళ్తాం ఫ్రెండ్స్. అక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇంకొంచెం ముందుకెళ్తే దంతన్పల్లికి వెళ్ళే రూటు ముందు చెక్ పోస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ చెక్ పోస్ట్ నుండి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. నేను చూపిస్తాను. ఇంకొంచెం అలా ముందుకి అలానే వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి దంతన్పల్లి రూట్ వెళ్ళే అక్కడ రూట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అదే వస్తుంది. ఇక్కడ చూడిది డోర్లీ 1 ఓపెన్ కాస్ట్. ఇది కొంచెం అలా దాటి ముందుకు వెళ్తుంటే మనకు ఒక రూట్ వస్తుంది. నేను చూపిస్తా ఆగండి ఫ్రెండ్స్. ముందు చూడండి అక్కడ జనాలు నిలబడి ఉన్నారు. అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే దంతన్పల్లి విలేజ్ వస్తుంది. ఇటు రైట్ సైడ్ చూడండి అక్కడ బోర్డు భీమన్న టెంపుల్కి దారి అని ఉంటుంది. సో ఈ దారిలో మనం ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే భీమన్న టెంపుల్ వస్తుంది. అంటే అది వెళ్ళే దారి వస్తుంది. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ముందు చూడండి నేను చూపిస్తా ఫ్రెండ్స్. ముందు చూడండి ఇక్కడ నుండి మనం ఈ బ్రిడ్జ్ పై నుండి అలా అవతలికి వెళ్ళాలి. అవతలికి అలా ముందుకు వెళ్తూ ఉండాలి. ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇంకొక బోర్డు కనిపిస్తుంది భీమన్న గుడికి దారి అని. అక్కడ నుండి ఇక్కడ నుండి స్ట్రైట్గా ముంగడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫ్లోసీ ఉంది. రోడ్ బాగుందన్నమాట. అలా వెళ్తూ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇట్లానే ఉంటుంది. ఇగో చూడు వాళ్ళు ఆల్రెడీ అందుకోసం వాళ్ళు ముందే వెళ్ళారు. ఇంకా ఇటు ముందుకెళ్ళాలి. కొంచెం ముందుకెళ్తే మన బ్లూ వాటర్ లొకేషన్ వస్తుంది ఫ్రెండ్స్. నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. చూడండి వీళ్ళందరూ మన రైడర్స్. చూడండి ఫ్రెండ్స్ రైడర్స్ అంతా ఎంతో ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ మన రైట్ సైడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. నేను లేపాలి. ఇక్కడ అసలు ఇది బారికేడ్ కానీ ఇది జనాలు ఎక్కువ వస్తున్నారు. బారికేడ్ క్రాస్ చేసి కింద నుండి కథం వచ్చేసాం. చూడండి మన రైడర్స్ కూడా బారికేడ్ కింద నుండి దాటుతున్నారు. మొత్తానికి ముందు వెళ్తే మన లొకేషన్ వస్తుంది. ముందు చూడండి ఒక గేట్ కూడా పెట్టేసాం. క్రేజీ కాదు క్రేజీ. చూడండి అసలు నేను కూడా నమ్మలేకపోతాను. బండి చూడండి ఇక ఫైనల్లీ రీచ్ అయ్యాడు. మీరు సాటిస్ఫై కావాలి. ఎందుకంటే అంత దూరం నుండి వచ్చి తర్వాత అరేయడం మేము బుగ్గగాల తెలంగాణ లేకుండా తెలంగాణ లొకేషన్ మొత్తం ఎక్సలెంట్. కల్చర్ చూడాలంటే అప్పుడు కావాలి. డ్యాన్స్ గీన్స్ వేరే ఉంటుంది. అది అందరిగా వేరే ఉంటాయి మంచి. ఇప్పుడు మీరు అంటారు కదా మీ సంస్కృతి డ్యాన్స్ కానీ ఇట్లా ఉండదు. డ్యాన్స్ చేస్తారు, దేవుడు వచ్చేటప్పుడు ఇట్లా దేవుని మొక్కుతారు. ఇట్లా కూడా చెప్తారు. మీరు విజిట్ చేయమంటే మొక్కు వెళ్ళండి, నెక్స్ట్ ఇయర్ మీరే వస్తారు. చూడండి
చూడండి ఇప్పుడు మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందికి నడుచుకుంటూ డైరెక్ట్ వాటర్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక నాకైతే అసలు బట్టలు తెచ్చుకుంటే నేను స్విమ్మింగే చేస్తుండే ఫ్రెండ్స్, కానీ ఇక అంత టైం లేదు. నడుచుకుంటూ మాత్రం భయంకరం ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దిగుడే మాత్రం ఫ్రెండ్స్. ఇదిగోండి నడుచుకుంటూ వాటర్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్. అసలు అది ఏ ఎఫెక్ట్తో ఇలా వాటర్ అయిందో తెలియదు, కానీ ఎంత చెప్పినా తక్కువ. డైరెక్ట్గా చూడాలి అంతే, ఓన్లీ చూస్తేనే లైఫ్లో ఇట్లాంటి లొకేషన్ చూడడం కూడా అదృష్టం కావాలి ఫ్రెండ్స్. చూడండి వాటర్ దగ్గరికి వెళ్తున్నాం. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, ఎంత మాట చెప్పినా తక్కువనే. ఇక మనం ఇలాంటి వాటర్ ఇలాంటి చూడాలి అంటే మనం ఎక్కడికి గాంగ్ లేకే వెళ్ళాలి. అక్కడికి వెళ్తే తప్ప నాకు తెలిసి ఇంత బ్లూ వాటర్ అయితే ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్. ఇది మన తెలంగాణలో ఇక్కడ ఉండడం మన అదృష్టం. వాటర్ అయితే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మీరు చూస్తే అసలు అంత ఎవరైనా వేరే వాళ్ళు ఎడిటింగ్ అనుకుంటారు, కానీ ఇది ఎడిటింగ్ కాదు. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉంది. చూడు వాటర్లో కనీసం డైరెక్ట్గా మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్. వాటర్ ప్రూఫ్ ఉంటే ఫ్రెండ్స్ చూడండి వాటర్ అంటే ఎంత ఎక్సలెంట్ అంటే అసలు ఇది ఎట్లనో ఏందో కానీ కెమికల్ ఏదో కానీ మనకైతే కెమికల్ అంటున్నాడు. అవును కెమికల్ అయి ఉంటుంది. వాడు బ్లాస్ట్లు చేసి 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 బ్లూ అయింది, బ్లాస్ట్లకు బ్లూ అయింది. బ్లాస్ట్ కాస్త బ్లూ అయిందంట ఫ్రెండ్స్. అందరూ ఎక్కువ అంటే ఎక్స్పర్ట్స్ అందరూ అలానే అంటున్నారు. ఎవడో ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.